అంత కటకబంద్ చేసినట్టే అయ్యింది. నిండు పున్నమి లెక్కనే ఉండే, ఇప్పుడు అంతా అమాస వచ్చినట్టే అవుతుంది అన్నట్టు మాట్లాడుతుర్రు కార్ పార్టీ వాళ్ళు. సందు దొరికితే చాలు కొత్త సర్కార్ వాళ్ళను దూదేకినట్టు ఎక్కుతుర్రు, పొరక సాపిస్తున్నారు. అటు సర్కార్ వాళ్ళు కూడా పాత వాళ్ళ మీద గట్టిగానే ఆడిపోసుకుంటుర్రు. అన్నేమో గాని నీళ్ల కష్టాల మీద రెండు దిక్కులోళ్లకు లడాయి గట్టినే నడుస్తుంది. 10 ఏళ్ల సంది రాని కష్టాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అని అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? నీళ్లుండగా అది చెప్పు నువ్వు. ముందు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాల్సి వస్తుంది? ఇన్నొద్దులు లేనిది ఇప్పుడెందుకు ట్యాంకర్లు బుకింగ్ చేసి ఆపత వచ్చింది అని గరం అయ్యిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఒక్క మార్చి నెలలనే పట్నంలో శీతం నీళ్ల ట్యాంకర్లు బుకింగ్ చేసుకున్నారట పబ్లిక్. హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చి నెలలో, ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు 2,30,000 పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి? ముఖ్యమంత్రి గారు, అది ఎవరు భరిస్తారు? ఇక పట్నంలో నీళ్ల తిప్పల మీద ముచ్చట్లు ఇట్లుంటే, మొన్న ఎండిపోయిన శిల్కలు చూడడానికి పోయినప్పుడు రైతులు బలవంతాన జీవి తీసుకుంటారు, 100 దినాలనే 200 మంది జీవి ఇడ్చిండ్రు అని చెప్పుకొచ్చిండు కదా కేసీఆర్ సారు. దాని మీద సీఎం సార్ మాట్లాడుకుంటా వట్టిగానే అంటారు. ఒకవేళ నిజమైతే ఆ రైతులు ఎవరిలో చెప్పరాదు అని సవాల్ ఇసిరిండు కదా. ఇగో గా ముచ్చట్ల మీద ఏమన్నాడో చూడర్రి మాజీ మంత్రి. 218 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు. నేను అడిగారు కదా, ఆయన 48 గంటల సమయం ఇస్తున్నారు కదా, ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నా ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను. 218 కుటుంబాలు, వాళ్ళ పేర్లు, వివరాలు జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అటు ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా దుబ్బెత్తిపోసిండు. ఎమ్మటే 2 లక్షల రుణమాఫీ చేయాలని సీఎం సార్కు లెటర్ రాసిండు. భువనగిరిలో మీటింగ్ అయితే అక్కడ కూడా గట్టిగానే సాపించిండు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, వడ్లకు 500 బోనస్ అన్నారు, కౌలు రైతులకు 15,000 అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అన్నారు. ఒక్కటన్న రైతులకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందా? ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ తెలంగాణ రైతుల ఓటడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ల మీద కూడా కారు పార్టీ వాళ్ళు మస్తు గరమైండ్రు. వట్టిగా లేనిపోని ముచ్చట్లు పుట్టిస్తారని కేటీఆర్ సారు మస్తు కోపానికి వచ్చిండు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి ముగ్గురికి నోటీసులు పంపిర్రాట. గిట్లా యా దాంట్లోనైనా సరే సర్కారోళ్లతోని సై అంటే సై అన్నట్టే చేస్తున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ సర్కారోళ్ల మీద లడాయి ఇంగింత గట్టిగా చేస్తున్నారు. మరిగా సర్కారోళ్ళు ఎట్లా అరుచుకుంటారో, నీళ్లు రైతుల ముచ్చట్ల మీద ఏమంటారో చూడాలి.